పుట్టినప్పటి నుంచి కుటుంబమే లేని ఒక అనాథకి స్నేహితులే కుటుంబంగా మారితే, ఆ స్నేహితులు కూడా పరిస్థితుల వల్ల దూరం అవుతే, ఆ బాధ ఎలా ఉంటుందో చెప్పే కథే ఈ పుస్తకం. హాయ్! నా పేరు హరిణి. నా రీడింగ్ 26 బుక్స్ ఇన్ 2026 ఛాలెంజ్‌లో నేను చదివిన 11థ్ బుక్ ఇదే. 'రాయుడు' బై కర్రి ప్రేమ్ కుమార్ గారు. ఈ కథ రాజు అనే ఒక వ్యక్తి 4 ఏళ్ల బీటెక్ ప్రయాణం చుట్టూ తిరుగుతుంది. తను పుట్టుకతో అనాథ. తను కాలేజ్‌లో జాయిన్ అయిన తర్వాత తనకి ధ్రువ్ అండ్ యువి అనే ఇద్దరు స్నేహితులు పరిచయం అవుతారు. ఆ స్నేహితుల్నే తన కుటుంబంగా భావిస్తాడు. చదువులో మొదట అంత బాగా లేకపోయినా అతనిలోని తెలివి, కష్టపడే తత్వం, అన్నీ నేర్చుకోవాలనే తపన అతన్ని ఎంతో మందికి ఆదర్శంగా నిలిచేలా చేస్తాయి. మనందరికీ మన కాలేజ్ లైఫ్లో ఎంతో మంది పరిచయం అవుతారు. కానీ కొందరికి మాత్రమే మనం కనెక్ట్ అవుతాం. కానీ ఫేర్వెల్ రోజు మాత్రం అందరం విడిపోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఎంతో బాధపడతాం. అదే రాజు విషయంలో కూడా జరుగుతుంది. నాకు అనిపించిన విషయం ఏంటంటే, ఈ బుక్ మధ్యలో కొంచెం స్లోగా అనిపించింది. కానీ ఆ నెమ్మదితనం వల్లే మనకి ఈ బుక్ లోని పాత్రలకి ఒక అనుబంధం ఏర్పడుతుంది. అందుకేనేమో ఈ బుక్ ఎండింగ్ మనసుకి తాకేలా అనిపించింది. అందరిలాగే రాజు కూడా తన కాలేజ్ డేస్ లో ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఈ బుక్ ఏదో లవ్ స్టోరీయో లేదంటే ఏదో కాలేజ్ స్టోరీయో కాదు. స్నేహం ఒక మనిషిని ఎంత ఎత్తుకు తీసుకెళ్లగలదో, అదే జీవిత పరిస్థితుల్లో ఒక మనిషిని ఎంత ఒంటరిగా మిగిల్చగలవో ఈ బుక్ లో చాలా సహజంగా చూపించారు. అసలు ఏమీ రాదు, నా జీవితంలో ఎవరూ లేరు అనే పరిస్థితి నుంచి తన స్నేహితులే తన కుటుంబంగా, తను ప్రేమించిన అమ్మాయే తన ప్రాణంగా బతుకుతున్న రాజుకి వాళ్ళందరూ చివరి వరకు నిలుస్తారా తన జీవితంలో? ఫస్ట్ ఇయర్ లో జీరోతో స్టార్ట్ చేసిన రాజు సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ లో ఒక హీరోలా మారి మళ్ళీ ఫోర్త్ ఇయర్కి వచ్చేసరికి జీరోకి పడిపోతాడు. అసలు ఏమైంది, ఏం జరిగింది, మీరు ఇవన్నీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు రాయుడు బుక్ చదవాల్సిందే. రాజు జీవితంలో జరిగిన సంఘటనల్లో ఏదో ఒక సంఘటన మనకి ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. అరే, ఇది మన లైఫ్ లో కూడా జరిగిందే ఇలా అని ఖచ్చితంగా అనిపిస్తుంది. ఈ బుక్ కావాలి అని అంటే లింక్ అని కామెంట్ చేయండి అండ్ ఫాలో అవడం మర్చిపోకండి. నెక్స్ట్ సండే మరొక కొత్త పుస్తకంతో కలుద్దాం. అంతవరకు టాటా, టేక్ కేర్.